మారుతున్న లైఫ్ స్టైల్ అండ్ ఇతర కొన్ని కారణాల వల్ల చాలా మందికి ప్రెగ్నెన్సీ రావడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలుపుకోవడం, డెలివరీ వరకు తీసుకెళ్ళడం మరొక ఎత్తులా మారుతుంది. చాలా మందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, వాట్ టు అవాయిడ్, ఇలాంటి విషయాలన్నీ మనతో డిస్కస్ చేయడానికి మా సీనియర్ అప్సెట్ టీమ్ ఫ్రమ్ కొండాపూర్ యూనిట్ మనతో ఉన్నారు. డాక్టర్ కోమల్ మెట్టుపల్లి అండ్ డాక్టర్ శాలిని నారాయణ్. వెల్కమ్ డాక్టర్స్. గతంలో డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంటికి ఒకరు వచ్చేసేవాళ్ళు, వాళ్ళు డెలివరీ చేసేసి వెళ్ళిపోయారు. ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్. కానీ ఇప్పట్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా వింటుంటాం. సో ఈ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఈ రోజుల్లో ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఈ మధ్య ఎందుకు పెరుగుతున్నాయి అంటే బేసికలీ లైఫ్ స్టైల్ ఒక రీజన్ అండి. లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ చాలా వియర్డ్ టైంలో తినటము, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, టూ మచ్ ఆఫ్ థాట్స్ ఇన్ బ్రెయిన్, ఎక్కువగా ఆలోచించటము, ప్రతిదానికి సర్చ్ చేసుకుంటూ ఉండటము, ఎప్పుడు యాంగ్షియస్గా ఉండటము, ఇవన్నీ కలిపి ఏం చేస్తాయంటే ఫస్ట్ మెంటల్ హెల్త్ని దెబ్బతీస్తూ ఉంటుంది నెమ్మదిగా. ఇది స్లోగా ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరకు వచ్చేస్తే తెలియకుండా ఎక్కువ ఫుడ్ తీసేసుకోవడం, జంక్స్ తీసేసుకోవటం, స్లీప్ సరిగా లేకపోవటం, స్ట్రెస్, ఇవన్నీ కలిపి వెయిట్ గెయిన్ స్టార్ట్ చేస్తుంది. వెయిట్ గెయిన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీకి యాజ్ సచ్ ఒక నేచర్ ఉంటుంది, బీపీ, షుగర్, థైరాయిడ్ ని ఆల్టర్ చేసే నేచర్. ఈ హ్యాబిట్స్ అన్ని కలిపి వీటన్నిటిని ఇంకొంచెం పెంచేసి కాంప్లికేషన్స్ హయ్యర్ సైడ్ వెళ్తున్నాయి. కొన్నిసార్లు ఏజ్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఏజ్ ముందుకు వెళ్లే కొద్దీ కొన్ని సార్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అన్అవాయిడబుల్ గానే స్టార్ట్ అయిపోతాయి. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ టుగెదర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ని పెంచేస్తూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పట్లో అందరిలోనూ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫీమేల్స్ లో ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఈ ప్రెగ్నెన్సీని ఎలా ఆల్టర్ చేస్తుంటాయి అండ్ హౌ డు దే ఎఫెక్ట్? సో స్ట్రెస్ అన్నది మనము నార్మల్ లైఫ్లో అయితే నార్మలైజ్ చేయటం నేర్చుకున్నాము. బట్ ఇన్ కేసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ అన్నది ఒక స్ట్రెస్ హార్మోన్ని పెంచుతుంది, దట్ ఈస్ కార్టిసాల్. సో కార్టిసాల్ ప్రెగ్నెన్సీలో బీపీస్ రావటము, షుగర్ రావటము, ఓవరాల్గా ఇమ్యూనిటీని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంతో మనం ప్రెగ్నెన్సీలో హై బీపీస్ రావటము, షుగర్ ప్రాబ్లమ్స్ రావడము, ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలల కన్నా ముందే మనకు డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఫ్యామిలీ సపోర్ట్, ఒక యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటే మనం ప్రెగ్నెన్సీలో అసలు ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రెగ్నెన్సీని చాలా మంది డిలే చేస్తున్నారు. అంటే లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే మేము పిల్లల్ని కంటామని చెప్పేసి చాలా మంది డిలే చేస్తుంటారు. అందుకని లేట్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో ఈ లేట్ ప్రెగ్నెన్సీ అంటే అడ్వాన్సింగ్ ఏజ్ ఆఫ్ మదర్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ రిస్క్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రెగ్నెన్సీ అనేది ఈ వయసులోనే తీసుకోవాలి, ఈ వయసులో తీసుకోకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవండి. కాకపోతే ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ఇందాక మనం అనుకున్నట్టుగా కొన్ని సార్ట్ ఆఫ్ బేస్ లైన్ కాంప్లికేషన్స్ పెరుగుతూ వస్తుంది. ఇవి పెరుగుతూ ఉండటం వల్ల మదర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎలా? బీపీలు రావటము, షుగర్ రావటము. ఈ ఇంపాక్ట్ కాస్త బేబీ గ్రోత్ మీద ఫాలో అవుతుంది. బేబీ గ్రోత్ కొన్ని బీపీ కండిషన్స్ లో తక్కువగా ఉండటము, షుగర్స్ ఎక్కువ ఉండటం వల్ల హయ్యర్ సైడ్ ఉండటము, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి లేట్ ప్రెగ్నెన్సీలో ఇవి కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డోంట్ డిలే ప్రెగ్నెన్సీ టూ మచ్ అని మాత్రం చెప్పగలము. కానీ ఇదే ఏజ్ ఫ్యాక్టర్ అని మాత్రం చెప్పలేము. అట్ ద సేమ్ టైం మరీ ఎర్లీగానే ప్రెగ్నెన్సీ అంటే ఎర్లీ 20s లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నా కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. 18, 19, 20 ప్రీ టీన్స్, వెరీ రూరల్ ఏరియాస్ లో ఇంకా అది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోస్ట్ 37, 38 లో కూడా ఈ కాంప్లికేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్ వెళ్ళేది ఉంటుంది, బోత్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ. కొంతమంది వర్కింగ్ ఉమెన్ లో ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ ఉమెన్ ని జనరలీ ఇంకా జాబ్ మానేసి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంట్లో ఉంచుతుంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే వర్క్ చేసే వాళ్ళలో కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా? సో మనము జస్ట్ బికాస్ ఉమెన్ ఇస్ వర్కింగ్ దే ఆర్ అట్ హైయర్ రిస్క్ అని చెప్పడం తప్పవుతుంది. బట్ ఎస్, వర్కింగ్ కండిషన్స్ హార్ష్ ఉన్నాయి. అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ అవ్వనియండి, ప్రొలాంగ్ స్టాండింగ్ అవ్వనియండి, లేకపోతే మనము ప్రాపర్ హైడ్రేషన్ లేకపోవటం వల్ల ఆర్ మీల్స్ టైం తీసుకుపోవటం వల్ల, ఇవన్నీ ఎస్, అప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఆర్ అట్ అ హైయర్ రిస్క్. But if they have a supportive working place, then I don't think working women should fear from safe pregnancy and delivery. లైఫ్ స్టైల్ అనేది మారుతూ ఉంటుంది. మనలో కూడా వెస్ట్రన్ కల్చర్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది మారుతూనే ఉంది. సో ఈ లైఫ్ స్టైల్ తోను ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కి ఎలాంటి రిలేషన్ అనేది ఉంది? లైఫ్ స్టైల్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ.
సరి అయిన టైంకి సర్కాడియన్ రిథమ్కి టువర్డ్స్ వెళ్ళే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రెగ్నెన్సీ సేఫ్గా తీసుకెళ్తుంది. సర్కాడియన్ రిథమ్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 6 AM to 6 PM అంటే ఇఫ్ యూఆర్ రన్నింగ్ 6 PM to 6 AM అంటే ఖచ్చితంగా అది ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంది. సరిగా ఫుడ్ తీసుకోరు ఆ టైంలో, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ గా ఫిట్నెస్ యాక్టివిటీస్ అంటే అట్లీస్ట్ లిటిల్ వాక్, కొంత అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవటము, ఇవేవి చేయకపోతే ఖచ్చితంగా ఇవన్నీ కలిపి ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంది. సో సర్కాడియన్ రిథమ్ కి అగేన్స్ట్ గా కాకుండా టువర్డ్స్ రన్ చేయటం వల్ల సేఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూఆర్ నాట్ సేయింగ్ దట్ యువర్ ప్రొఫెషన్ విల్ స్టాప్ ఇట్ అనేది కాదు, కానీ ప్రొఫెషనల్ థింగ్స్ ని కొన్ని కట్ చేసుకోగలము అంటే ప్లీజ్ కీప్ ఇట్ ఆన్ ద లోవర్ సైడ్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ ప్రెగ్నెన్సీ. డెలివరీ టైంలో చాలా మంది భయపడేది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సి సెక్షన్ అంటారా లేదా నార్మల్ ప్రెగ్నెన్సీ అంటారా అని చెప్పేసి కొన్ని ఉంటాయి. చాలా మంది సి సెక్షన్స్ అన్నెసరీగా చేస్తున్నారని కూడా అంటుంటారు. ఈ మధ్య ఈ సి సెక్షన్స్ ఎక్కువ అవ్వడానికి ఏం రీజన్స్ ఉన్నాయంటారు? సో కరెక్ట్ గా చెప్పాలంటే సి సెక్షన్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ద ప్రెగ్నెన్సీ ప్రొఫైల్స్ ఆల్సో హ్యావ్ చేంజ్. ఇనీషియల్ గా ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు అండ్ ప్రొఫెషన్స్ అంత డిమాండింగ్ గా లేకుండే. బట్ నౌ ద ప్రొఫెషన్స్ ఆర్ డిమాండింగ్. లేట్ నైట్ షిఫ్ట్స్, ఇంప్రాపర్ డైట్స్, సప్లిమెంట్స్ సరిగా లేకపోవటం వల్ల కూడా మన ఇదర్ లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల డయాబెటీస్ రావటము, హైపర్ టెన్షన్ రావటం వల్ల ప్రెగ్నెన్సీస్ హ్యావ్ బికమ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో చాలా మాటికి the cesarean sections are because of the medical reasons and also because sometimes mothers say due to the fear of labor pains are choosing voluntarily for cesarean. So yes, it is increasing, but it is because of medical reasons and also sometimes due to social reasons. హాస్పిటల్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సర్జన్స్ ఉన్నారు, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ రోజుల్లో కూడా నార్మల్ డెలివరీ ఇంకా కంటిన్యూ చేయొచ్చు అండ్ సేఫ్ అంటారా? Normal delivery is always safe. It's a physiological thing. It's a natural thing that is supposed to happen. So ఖచ్చితంగా ఇది న్యాచురల్ గా జరగవలసిన ప్రొసీజర్ ఎప్పుడు కూడా సేఫే. మరి నార్మల్ డెలివరీస్ ఎందుకు అవ్వట్లేదు అని అనుకుంటే యాజ్ వి హావ్ స్పోకెన్, మెడికల్ కండిషన్స్ కొన్ని డిమాండ్ చేస్తే, ఫియర్ ఆఫ్ లేబర్ కానివ్వండి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల, పెయిన్ బేరింగ్ కెపాసిటీని తీసుకోలేకపోవటం వల్ల కూడా కొన్నిసార్లు సి సెక్షన్ రేట్స్ లైక్ సి సెక్షన్ లోకి మార్చుకోవాల్సి వస్తుంది. కానీ నార్మల్ డెలివరీ ఎప్పుడూ పాసిబులే, ఎప్పుడూ సేఫే. ఇందాక సి సెక్షన్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ పెయిన్ ని తట్టుకోలేక నాకు సి సెక్షనే కావాలని అని చెప్తుంటారు. సో ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ పెయిన్ ఫ్రీ లేబర్, పెయిన్ ఫ్రీ నార్మల్ డెలివరీ అని చెప్పి కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల సి సెక్షన్స్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా? పెయిన్ ఫ్రీ అంటే కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ కాదు. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే కంప్లీట్ గా ఇది పెయిన్ ఉండదు, సో దే కెన్ ఆప్ట్ ఇన్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ అ సపోర్ట్ వేర్ యువర్ గివెన్ ఇంజెక్షన్ ఇన్ యువర్ స్పైన్ అండ్ ఒక వరకు పెయిన్ అన్నది తగ్గుతుంది. అండ్ దిస్ ఎంకరేజింగ్ పీపుల్ టు యునో టేకప్ అండ్ నార్మల్ డెలివరీకి ఆప్ట్ చేయడానికి. బట్ అట్ ద సేమ్ టైం ఎపిడ్యూరల్ ఇచ్చి పెయిన్ ఫ్రీ లేబర్ ఉంది అంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ విల్ బి ల్యాండింగ్ ఇన్ టు నార్మల్ డెలివరీ అని కాదు. అట్ సమ్ టైమ్స్ అక్కడి వరకు వెళ్ళి కూడా సిజేరియన్ సెక్షన్ అవ్వచ్చు. బట్ ఎస్, కొందరు మదర్స్ ఎవరికైతే నార్మల్ డెలివరీ అన్న భయం ఎక్కువ ఉంటుందో, ఫర్ దెమ్ దిస్ ఇస్ అట్లీస్ట్ వన్ ఆప్షన్ వేర్ దే కెన్ ట్రై విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్ట్ అండ్ అండర్ అ డాక్టర్స్ గైడెన్స్. ఇందాక సి సెక్షన్ కి కొన్ని రీజన్స్ లో మెడికల్ రీజన్స్ అని చెప్పారు. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా సి సెక్షన్ కి వెళ్లాల్సిందే, నార్మల్ డెలివరీకి వెయిట్ చేసి ట్రై చేయాల్సిన అవసరం లేదు అనే కండిషన్ ఉందంటారు? అబ్సల్యూట్లీ సి సెక్షన్ ఎప్పుడు నెసెసరీ అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి. ప్రీవియస్ గా సిజేరియన్ సెక్షన్ అయిపోయి వెరీ లెస్ ఏజ్ గ్యాప్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. సెకండ్ థింగ్, కొన్నిసార్లు బేబీ కండిషన్స్ మనకి చెప్తుంది. లైక్ బేబీ హెడ్ ముందు లేకుండా లెగ్స్ కానివ్వండి, బటక్స్ కానివ్వండి ముందు వస్తూ ఉంటే ఆ టైంలో జనరల్ గా సి సెక్షన్ చేయవలసింది వస్తుంది. బికాస్ లెగ్స్ ముందు వచ్చేస్తే హెడ్ తర్వాత వస్తుంది, ఆఫ్టర్ కమింగ్ హెడ్ అంటాము. ఒక్కొక్కసారి సరిగ్గా జరగకపోవచ్చు నార్మల్ డెలివరీ. అలాంటి పరిస్థితుల్లో సి సెక్షన్ చేస్తాం. ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సి సెక్షన్ చేస్తాము. బేబీ ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సి సెక్షన్ చేస్తాము. బాగా
కాంప్లికేషన్స్, మెడికల్ కాంప్లికేషన్స్ మదర్ లో ఎక్కువ ఉన్నాయి, లైక్ హై బీపీ లెవెల్స్ ఉన్నాయి, ఫిట్స్ త్రో చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు సి సెక్షన్ చేస్తాము. షుగర్స్ టూ మచ్ గా ఉన్నాయి, ఇది మదర్ అండ్ బేబీకి సేఫ్ కాదు అన్నప్పుడు సి సెక్షన్ చేస్తాం. నార్మల్ డెలివరీ ప్రొసీజర్ అండర్గో అవుతూ సడన్ గా బేబీ హార్ట్ బీట్ ఫాలో అయిపోయింది, లేకపోతే ఉమ్మనీరు అంతా డ్రైన్ అయిపోయింది, లేకపోతే బేబీ మోషన్ పాస్ చేసేసారు లోపల, ఇది కాంప్లికేట్ చేస్తుంది, ఫర్దర్ నార్మల్ డెలివరీ అయినా కూడా బేబీకి ఎన్ఐసియు అడ్మిషన్ లాంటిది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నప్పుడు సి సెక్షన్ డెఫినెట్ గా చేస్తాం. మీ దగ్గరికి వచ్చే ఫస్ట్ టైం మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మోస్ట్ కామన్ గా ఇబ్బంది పడేది అంటే వాళ్ళకున్న క్వశ్చన్స్ కానివ్వండి, జనరల్ గా దేని గురించి భయపడతా ఉంటారు? సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనగానే క్లినిక్ లో రాగానే దే హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఏం కేర్ తీసుకోవాలి, ఏం తినాలి, సో దీస్ ఆర్ ది ఫస్ట్ థింగ్స్. చాలా మందికి అసలు ఏం సిమ్టమ్స్ అన్న ఈ ప్రెగ్నెన్సీలో నార్మల్ అని తెలుసుకోవాలని ఉంటుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో నాజియా కానివ్వండి, వామిటింగ్ కానివ్వండి, ఇది నార్మల్. కానీ ఎప్పటి వరకు నార్మల్? ఇఫ్ ఇది వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ని ఏం ప్రాబ్లం చేయట్లేదు అంటే అప్పుడు వరకు ఇట్ ఇస్ నార్మల్. సెకండ్, బ్లీడింగ్ అనగానే చాలా మంది భయపడతారు, దట్ ఈస్ దిస్ అ మేజర్ ప్రాబ్లం. కానీ ఇఫ్ ద బ్లీడింగ్ ఇస్ వెరీ లిటిల్ అండ్ వెరీ ఎర్లీ, మనం చాలా మటుకి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ పెయిన్, కడుపు నొప్పిలో ఉంది అంటే ఇమీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని మీట్ అవ్వాలి. దాని తర్వాత ఎప్పుడెప్పుడు ఏ బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నది వాళ్ళకి డౌట్ ఉంటాయి. సో మనం ఫస్ట్ లోనే అన్ని బ్లడ్ టెస్ట్ చేసి మీ గైనకాలజిస్ట్ మీకు ఏమేం సప్లిమెంట్స్ అన్నాయి అవసరం అన్నాయి చెప్తారు. టైం టు టైం ఎన్టీ స్కాన్ కానివ్వండి, టిఫా స్కాన్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలన్న వాళ్ళ డౌట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ అందరు ఏమనుకుంటారంటే ఫ్యామిలీ కానీ ఆర్ ఎనీథింగ్ దే స్టార్ట్ ఫోర్సింగ్ న్యూ మదర్స్, ప్రెగ్నెంట్ అయిపోయారు, నౌ యూ ఈట్ ఫర్ 2, బట్ దట్ ఈస్ రాంగ్. సో ఇనీషియల్ మంత్స్ లో యూ షుడ్ సపోర్ట్ మదర్ మోర్ ఇమోషనలీ. న్యూట్రిషన్ వైజ్ eat for 2 అన్నది ఒక పెద్ద మిత్. Initially it is sufficient how the mother is eating naturally, but yes, a balanced good diet. And eventually మనం కౌన్సిలింగ్, యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటే అట్ ఈచ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్ మీకు చెప్తా ఉంటారు ఎప్పుడెప్పుడు రావాలి, స్కాన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్టిక్యులర్ కండిషన్ లైక్ హై బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ చెప్తారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూ మదర్స్ కి బిగ్గెస్ట్ ఫియర్ అసలు డెలివరీ అప్పుడు లేబర్ పెయిన్ ఎలా ఉంటది, ఎప్పుడు రావాలి, సో వార్నింగ్ సైన్స్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ మేజర్ కన్సర్న్స్ ఫర్ ఫస్ట్ టైం మదర్స్ విచ్ ఐ థింక్ వాళ్ళ గైనకాలజిస్ట్ విల్ క్లియర్ అట్ దేర్ విజిట్స్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కొద్దిమంది నాకు ఈ డెలివరీ కంపల్సరీ నేను నార్మల్ డెలివరీకి వెళ్ళాలి, సో ఐ నీడ్ టు గెట్ రెడీ అని చెప్పి కొన్ని ఎక్సర్సైజ్ చేయడం కానీ అలాంటి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. వాట్ వర్క్స్ అంటే ఏది చేయడం వల్ల నార్మల్ డెలివరీ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు? నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవ్వటము అనే దానికంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండటం వల్ల, పెరీనియల్ మజిల్ స్ట్రెచ్ జరుగుతూ ఉండటం వల్ల, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ తోటి పెయిన్ థ్రెషోల్డ్ బేర్ చేసే కెపాసిటీ పెరుగుతూ ఉండటం వల్ల నార్మల్ డెలివరీకి ఎక్కువగా ఛాన్సెస్ అవుతాయి. నేను యోగా చేసేయంగానే నార్మల్ డెలివరీ అయిపోతుంది, రెగ్యులర్ గా వాకింగ్ చేసేయంగానే నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఇవన్నీ మిత్స్. నార్మల్ డెలివరీ అవ్వటానికి స్పెషల్ ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదు. ఫిజికల్ యాక్టివిటీ చక్కగా చేయటం వల్ల పోస్ట్ డెలివరీ రికవరీ కూడా మదర్ కి చక్కగా ఉంటుంది. మేము ఎక్సర్సైజెస్ చేయమని చెప్పటానికి మెయిన్ రీజన్ టు కీప్ మదర్ యాక్టివ్ అండ్ పోస్ట్ డెలివరీ చక్కగా రికవర్ అవ్వటానికే, కానీ ఇది చేస్తే నార్మల్ డెలివరీ అయిపోతుంది అనేది ఏమీ ఉండదు. నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే పెయిన్ బేర్ చేసే కెపాసిటీ ఉండాలి, పెరీనల్ మజిల్ స్ట్రెచ్చింగ్ చక్కగా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ గా చేసి ఉండాలి, వెయిట్ గెయిన్ ఎక్కువ లేకుండా ఉండాలి, అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ వెరీ సపోర్టివ్ గా ఉండాలి. ఆల్ దీస్ టుగెదర్ ఆటోమేటిక్ గా నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేస్తుంది. ఈ లేబర్ పెయిన్స్ ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు? అంటే పెయిన్లెస్ డెలివరీ, పెయిన్ ఫ్రీ డెలివరీ అని చెప్తుంటాం కదా, సో అందులో ఎంతవరకు నిజంగా కంట్రోల్ అవుతుంది? యాక్చువల్ గా చెప్పాలంటే పెయిన్ డ్యూరింగ్ లేబర్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థ్రెషోల్డ్ ఉంటది. అండ్ ఇఫ్ అ ప్రాపర్ యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటే ముందు నుంచే మనం వాళ్ళ ఫ్యామిలీని కానీ పేషెంట్ ని కానీ కౌన్సిల్ చేస్తే, అండ్ ఇఫ్ దే వర్ డూయింగ్ ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే చాలా మటుకి మదర్స్ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద లేబర్ పెయిన్స్. బట్ ఎస్, కంట్రోల్ చేయలేని వాళ్ళు ఆర్ దే నీడ్ అ సపోర్ట్ అన్నప్పుడు మనకు ఆల్వేస్ వీ హ్యావ్ ఎపిడ్యూరల్ అనల్జీసియా. ఇఫ్ మన గైనకాలజిస్ట్ అండ్ అనస్థెటిస్ట్ థింగ్స్ మీరు ఈ లేబర్ అనల్జీసియాకి ఫిట్ అంటే ఆ సపోర్ట్ కూడా మనము మదర్స్ కి ఇవ్వచ్చు. అండ్ దీనివల్ల మనం నార్మల్ డెలివరీకి ట్రయల్ ఇవ్వడం కూడా
chala best from if the mother and baby conditions are good enough. If it is mother's choice that they don't want labor, then I think they will opt for cesarean, but always the labor pain can be handled if they are mentally well prepared. ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకున్న డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయడానికి మనకి యాంటీనేటల్ కౌన్సిలింగ్స్ అనేవి పెడుతుంటాం. ఈ కౌన్సిలింగ్స్ బట్ రోల్ ఎలా ఉంటుంది? హౌ హెల్ప్ఫుల్ ఆర్ దే? యాంటీనేటల్ కౌన్సిలింగ్ యాజ్ మనం ఇందాక మాట్లాడినట్టే అసలు బర్త్ క్లాసెస్ కానివ్వండి, యాంటీనేటల్ కౌన్సిలింగ్ కానివ్వండి ఎందుకు చేస్తాము అంటే చాలా నెంబర్ ఆఫ్ క్వైరీస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అనగానే ఒక భయం మొదలవుతుంది. ఎక్స్ట్రా కేర్, రెస్ట్ తీసుకోవాలి, ట్రావెల్ చేయకూడదు, ఇంతే డిస్టెన్స్, బరువులు ఎత్తకూడదు, వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ ఉండకూడదు, ఇన్ని సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి, ఈ సప్లిమెంటేషన్ తీసుకోకపోతే ఈ డిఫెక్ట్ ఉంటుంది, ఈ బ్లడ్ టెస్ట్, ఇవన్నీ మిత్స్ ని క్లియర్ చేయటానికే యాంటీనేటల్ కౌన్సిలింగ్. మీ గైనకాలజిస్ట్ మీరు వెళ్ళిన ఫస్ట్ విజిట్ లోనే ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం మళ్ళీ గూగుల్ ని అడిగి చాట్ జీపీటీని అడిగితే కన్ఫ్యూజన్ ఎక్కువగా పెరుగుతుంది. వాట్ ఎవర్ ఈస్ దేర్, డెఫినెట్లీ ఆస్క్ యువర్ గైనకాలజిస్ట్, దే విల్ బి ద బెస్ట్ పర్సన్ టు గివ్ యూ ద సొల్యూషన్. దెన్ లేబర్ కి ప్రిపేర్ చేసుకోవటానికి మెంటలీ దిస్ ఇస్ హౌ ద పెయిన్ ఇస్ గోయిన్ బి, ఫ్యామిలీ ఇలా సపోర్ట్ చేయాలి, న్యూట్రిషన్ ఇంతవరకు చాలు, వెయిట్ గెయిన్ ఇంతే అవ్వాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము దాన్ని యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటాం. ఇవన్నీ తీసుకోవటం వల్ల మదర్ తనని తను ప్రెగ్నెన్సీలో ఎలా చూసుకోగలదు, పోస్ట్ డెలివరీ ఎలా మేనేజ్ చేసుకోగలదు, డెలివరీ టైంలో ఎంత చక్కగా లేబర్ పెయిన్ ని తీసుకోగలదు అనేది యాంటీనేటల్ కౌన్సిలింగ్ లో తెలుస్తుంది. లేబర్ పెయిన్ నేను తీసుకోగలనా అనే క్వశ్చన్ మార్క్ వస్తే ప్రపంచంలో పెయిన్ లేని డెలివరీస్ అంటూ ఉండవు. నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా ఒక ఎక్స్టెంట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఆఫ్టర్ రికవరీ ఆర్ డ్యూరింగ్ డెలివరీ. సో డెలివరీ పెయిన్ ని ఎవ్రీ మదర్ తీసుకోగలరు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ షీఈస్ నాట్ మెంటల్లీ ప్రిపేర్డ్, డెఫినెట్ గా అది కష్టం అవుతుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎలాంటి సైన్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకుండా హాస్పిటల్కి వస్తే బెటర్ అని చెప్తుంటారు. అండ్ చాలా మందికి కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇది వాళ్ళు ఇంటర్నెట్ లో చదివేసి మేబీ నార్మల్ సైన్, సో నేను ఇంట్లో కొద్దిసేపు వెయిట్ చేస్తాను అంటారు. ఇంకొన్ని సైన్స్ ఏమో అసలు ఇగ్నోర్ చేయకూడదు, వెంటనే హాస్పిటల్కి రావాలి అని ఉంటాయి. సో అలాంటి కొన్ని చెప్తారా? ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్ కి తెలియాల్సిన వార్నింగ్ సైన్స్, బికాస్ ఇవి వాళ్ళకి తెలిస్తే అసలు ఎమర్జెన్సీకి ఎప్పుడు రావాలన్నది ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 నెలలనే అనుకోండి, బ్లీడింగ్ విత్ పెయిన్ అంటే మనకి పొత్తు కడుపున వచ్చినప్పుడు దే షుడ్ ఇమీడియట్లీ కమ్ టు ది హాస్పిటల్. యాజ్ ప్రెగ్నెన్సీ ఇస్ అడ్వాన్సింగ్, మూమెంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో బేబీ మూమెంట్స్ తక్కువ అవుతున్నాయి అంటే దే షుడ్ ఇమీడియట్లీ గో టు ద గైనకాలజిస్ట్. అండ్ అప్పుడు మనము సిటీజీ అన్న టెస్ట్ చేసి బేబీ యాక్టివిటీ అన్నది ఎట్లా ఉన్నది అన్నది చూసుకుంటాము. నెక్స్ట్, ఇన్ కేసెస్ ఇఫ్ ఇట్ ఇస్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే బీపీ ఉండడము, షుగర్ ఉంది అంటే, ఇన్ కేసెస్ ఆఫ్ బీపీ స్పెషలీ ప్రీ ఎక్లాంప్సియా కానివ్వండి, అప్పుడు హెడ్ ఏక్ ఉన్నా, వామిటింగ్స్ ఉన్నా, కాలు వాపులు పెరిగిపోవటము సడన్ గా, ఇవన్నీ ఆర్ సైన్స్ దాట్ ఎమర్జెన్సీ నీడ్ ఇస్ నీడెడ్. అప్పుడు ఎమర్జెన్సీకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నియర్ టర్మ్ అంటే ఈ కొద్ది రోజుల్లో ఇంకా డెలివరీ అవ్వచ్చు ఎప్పుడన్నా అనే టైంలో వాళ్ళు హాస్పిటల్కి ఎలాంటి టైంలో ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు రష్ అయితే బెటర్ అంటారు? డెలివరీ టైం దగ్గర పడినప్పుడు వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వచ్చేసేయాలా? ఏ టైంలో అయినా వచ్చేసిన హాస్పిటల్లో అందరూ ఉంటారా? నా డెలివరీ సేఫ్ గానే జరుగుతుందా? ఈ క్వశ్చన్స్ ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్ లోనూ ఉంటాయి. నేను ఎప్పుడు హాస్పిటల్ కి రావాలి అని. 9th మంత్ వచ్చిన తర్వాత 15 days గడిచాక మోస్ట్ కామన్ గా లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ముందు కూడా జరుగుతుంది. ఎప్పుడు హాస్పిటల్ కి రావాలి? మీ ఉమ్ము నీరు జారిపోతుంది, మీకు తెలియకుండానే మీ క్లోత్స్ అన్ని వెట్ అయిపోతున్నాయి, ఆ టైంలో హాస్పిటల్ కి రావాలి. పెయిన్ బాగా సివియర్ గా వస్తుంది, బ్యాక్ లో స్టార్ట్ అయ్యి లోవర్ అబ్డమన్ లో వచ్చి థైస్ అన్ని లాగేస్తూ ఎవ్రీ 2 minutes కి ఎవ్రీ 5 minutes కి ఒక కాంట్రాక్షన్ వస్తుంది, అప్పుడు రావాలి. బేబీ మూమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అప్పుడు హాస్పిటల్ కి రావాలి. పెయిన్ స్టార్ట్ అయిన ఒక 1-2 minutes లోనే వచ్చేసి ఆ పెయిన్ అసలు ఎక్కువ కాన్స్టెంట్ గా లేకుండా మీరు హాస్పిటల్ కి వచ్చినా కూడా అడ్మిట్ చేసి మానిటర్ చేయటం తప్ప ఏమీ ఉండదు. బాగా సివియర్ గా వచ్చినప్పుడు వచ్చినా ఇట్స్ ఓకే, లేదు భయంగా ఉంది, పెయిన్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసేయండి. కాకపోతే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్ స్టార్ట్ అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చేవలసిన అవసరం లేదు. యూ కెన్ కమ్ స్లోలీ. డెలివరీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత
12 to 24 అవర్స్ పడుతుంది చాలా మంది మహిళలకు డెలివరీ అవ్వటానికి, ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వటానికి. అదే సెకండ్ డెలివరీ అయితే బేబీ కొంచెం ముందు జరుగుతుంది. అంతేకాని పెయిన్ స్టార్ట్ అవ్వగానే ఇప్పటికిప్పుడు డెలివరీ అయిపోతుంది అని రష్ చేసుకుంటూ ఉమ్మనీరు జారిపోగానే మొత్తం డ్రైన్ అయిపోయింది, బాబోయ్ కాంప్లికేషన్స్ వస్తాయేమో అని భయపడుతూ రావాల్సిన పని లేదు. నెమ్మదిగా రావచ్చు, మీ డెలివరీ సేఫ్ గా జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో రకరకాల కాంప్లికేషన్స్ అనేవి చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ ని కొంచెం తగ్గించడానికి ఛాన్స్ ఉందంటారు? ఈ మధ్యన మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నవి ఎక్కువ చూస్తున్నాం. బట్ కంటిన్యూస్ గా మీ గైనకాలజిస్ట్ ఎలా అయితే మీకు విజిట్స్ చెప్తున్నారో, చెప్పిన టెస్ట్, చెప్పిన స్కాన్స్ చేసుకుంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ క్యాన్ బి అవాయిడెడ్. ఇప్పుడు మన బీపీ ఉన్న ప్రెగ్నెన్సీయే కానివ్వండి, సిమ్టమ్స్ మేము ఏదైతే చెప్తాం లైక్ హెడ్ ఏక్ కానివ్వండి, లేకపోతే బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటాము, లేకపోతే లెగ్ స్వెల్లింగ్ అన్నది పెరిగిపోతుంది, ఇవన్నీ హై రిస్క్ సైన్స్ లాగా చెప్తాం. ఇవి నోటీస్ చేసుకొని మీరు టైంకి హాస్పిటల్కి వస్తే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ క్యాన్ బి అవాయిడ్. అదే షుగర్ అనుకోండి, ప్రాపర్ షుగర్ కంట్రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ చేసామనుకోండి, షుగర్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఎస్, మనం చెప్పిన అడ్వైస్ అండ్ స్కాన్స్ అవన్నీ మనం ఫాలో అవుతుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ క్యాన్ బి అవాయిడెడ్. డెలివరీ అయిన తర్వాత బేబీస్ ని హ్యాండిల్ చేయడానికి రిసెసిటేషన్ టైంలో కొన్నిసార్లు కొన్ని వీడియోస్ లో చూస్తుంటాం, వెంటనే వాళ్ళు బ్రీతింగ్ తీసుకోరు, ఏడవరు. సో అలాంటప్పుడు నియోనేటల్ రిసెసిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కనుక రిసెసిటేట్ చేయడానికి మనకు ఉండాల్సిన ఎన్ఐసి సెటప్ ఎలా ఉండాలి, అండ్ మన దగ్గర సెటప్ నుంచి కొంచెం చెప్తారా? డెలివరీ తర్వాత పీడియాట్రిషియన్ అవైలబిలిటీ, ఖచ్చితంగా డెలివరీ తర్వాత బేబీని పీడియాట్రిషియన్ గైడెన్స్ కింద ఉండాలి. బేబీ ఖచ్చితంగా బేబీని పీడియాట్రిషియన్ చూసి వారి వెయిట్ ఏంటి, వారి బ్రీతింగ్ ఎలా ఉంది, సైనోజ్డ్ గా లేరు కదా, పింక్ కలర్ లో ఉన్నారు కదా, క్రై బాగా ఉంది కదా, ఇవన్నీ మానిటర్ చేసుకోవటానికి ఒక నియోనేటల్ NICU ఖచ్చితంగా, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఖచ్చితంగా అవసరం వస్తుంది. ఒక గుడ్ పీడియాట్రిక్ టీమ్ డెఫినెట్ గా నీడ్ ఉంటుంది. ఒక గైనకాలజిస్ట్ ఎంత ఇంపార్టెంట్ డెలివరీ టైంలో, ఇట్స్ సేమ్ ఇంపార్టెన్స్ విత్ అనెస్థెటిస్ట్ యాజ్ వెల్ యాజ్ విత్ పీడియాట్రిషియన్. ఆ పీడియాట్రిషియన్ పోస్ట్ డెలివరీ తర్వాత గైనకాలజిస్ట్ మదర్ కేర్ నే తీసుకుంటారు, పీడియాట్రిషియనే బేబీ కేర్ ని తీసుకుంటారు. సో వీ హావ్ గాట్ అన్ ఎక్సలెంట్ నియోనటాలజిస్ట్, a good pediatric team in our hospital who takes care of neonates, and NICU care is also really good in our hospital. That way, maybe I can proudly say the babies that we have delivered 500 grams, 800 grams, 900 grams babies kuda 1.8 kg, 2 kgs daaka vachi without any complications we have discharged, where the mother and babies are really happy. We are thankful for them for trusting us, and they are also thankful to us for giving them such nice mother and baby in their hands. థ్యాంక్ యూ డాక్టర్ కోమల్ అండ్ డాక్టర్ శాలిని. మీరు చాలా క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మదర్స్ కి ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ హౌ టు ప్రిపేర్, ఇలాంటివన్నీ చాలా ఆన్సర్ చేశారు. ఇన్ కేస్ ఎనీవన్ వాచింగ్ వాంట్స్ టు కన్సల్ట్ వన్ ఆఫ్ దీస్ 2 డాక్టర్స్, వాళ్ళు మా కుండపు యూనిట్ లో అవైలబుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ.